హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మళ్ళీ వచ్చాను అని చూస్తున్నారా మీరందరూ? అవునండి, మీ అందరి కోసం వెన్నపూస తీయడం ఎలాగో చూపిద్దామని వచ్చాను. మాకు తెలీదా అంటారా? లేదు, ఇది అందరికీ తెలుసు కాదని. ఇంకా ఎక్కడో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి తెలియకుండా. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ ఏం చేయాలంటే మిక్సీ జార్లో మీగడ వేసుకోవాలి, తర్వాత కొన్ని వాటర్ వేయాలి, ఆ తర్వాత ఒకసారి మిక్సీ వేయాలి. ఒకసారి మనం మిక్సీ వేసిన తర్వాత ఈ బాండీలో కొంచెం కూల్ వాటర్ పోయాలి. కూల్ వాటర్ ఎందుకంటారా, వెన్నపూస మనకి బాగా ముద్దలా వస్తుంది, అందుకని కూల్ వాటర్. ఇదిగో చూసారా ఎలా వచ్చేస్తుందో? మనం చెయ్యి పెట్టకుండా ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసి వెంటనే ఒక్కసారి జస్ట్ ఇలా అంటే మనకి వెన్నపూస వచ్చేస్తుంది. ఇది చూసారా ఫ్రెండ్స్, చూసారా? ఇలా జస్ట్ చాలు, ముద్ద వచ్చేసింది, వెన్నపూస ముద్ద. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ నా వెన్నపూస చూస్తారా ఎలా ఉందో? ఇదిగో ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు వెన్న తయారు చేద్దాం, దీన్ని నెయ్యి తయారు చేద్దాం. చాలా సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని దీన్ని కరగపెట్టుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఆగండి, ఇంకా అయిపోలేదు. ఈ మజ్జిగ మీరు ఏం చేస్తారు? అన్నీ పారిపోస్తున్నారా? పారిపోయొద్దు. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా. వీటితో చల్లుండలు చేయొచ్చు, పునుగులు చేసుకోవచ్చు, చల్లపిండి చేసుకోవచ్చు, మజ్జిగ తాగొచ్చు. చాలా బెనిఫిట్స్ తెలుసా. ఈ మజ్జిగ పారిపోయొద్దు. చాలామంది పుల్లగా ఉంటాయా అనుకుంటారు, పుల్లగా ఏముండవు. మీగడ తీసిన తర్వాత దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. అది ఫుల్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో ఆ రోజు ముందు రోజు నైట్ బయట పెట్టుకొని కింద ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీగడ ఏం పాడైపోదు, పుల్లగా అవ్వదు, చాలా బాగుంటుంది. ఓకే, చూసారా? వాటర్ 2 drops వేయగానే ఎలా చిట అంటుందో. ఇలా అనగానే నెయ్యి ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు నెయ్యి రెడీ. ఇలా నురుగు వస్తుంది కదా, ఇలా నురుగు వస్తే బాగా అయిపోయినట్టు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్?